ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. మీరు విషయం గమనించారా? ఎంత పెద్ద హోటల్ అయినా మన ఇంట్లో అమ్మ చేతి వంట రుచొస్తుందా? దానికి కారణం ఏమంటారు? ప్రేమ. మరి అంతే ప్రేమగా ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయారావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి ఈ రోజు మాకు ఎలాంటి వంటలు పరిచయం చేస్తున్నారు? బాగా ఈ రోజు కూడా అన్ని మంచి వంటలే. మంచి వంటలేనా? అంటే మనం ఇప్పుడే ఇంట్రోలో చెప్పుకున్నాం అమ్మ చేతి వంటకు మించింది ఏమీ లేదు అని చెప్పేసి. సో ఎందుకంటే ప్రేమ ఉంటది కదా. అవును. సో అంతే ప్రేమగా అంతే ఇష్టంతో మాకు మీరు ఎలాగో బోల్డ్ అని చేసి చూపిస్తున్నారు. ఈ రోజు కూడా ఆకలేస్తుంది. సో ఫస్ట్ ఎలాంటి పిండి వంట పరిచయం చేస్తారు? ఖర్జూర్ కొబ్బరి లడ్డు. ఖర్జూర్ కొబ్బరి లడ్డు. ఆకలి సగం తీరిపోయింది తెలుసా పేరుకే. ఖర్జూర్ కొబ్బరి లడ్డు. ఖర్జూరమే చాలా బాగుంటుంది, కొబ్బరి ఇంకా బాగుంటుంది, లడ్డు ఇంకా అదిరిపోద్ది. కరెక్ట్. కాబట్టి ఈ మూడు కలిస్తే సూపర్ అన్నమాట. సో మరి ఖర్జూర్ కొబ్బరి లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తాను. ఖర్జూరం కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గ్రైండ్ చేసిన ఖర్జూరం, కొబ్బరి పొడి, నెయ్యి, పంచదార పొడి. సో ఖర్జూర్ కొబ్బరి లడ్డు కావాల్సిన పదార్థాలు చూస్తాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ముందు మనం ఖర్జూర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గింజలు తీసేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఖర్జూరాన్ని పేస్ట్ చేసేసుకోవాలి గింజలు తీసేసి. అంతే. అండ్ సీడ్లెస్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి పర్వాలేదు, ఈజీగా చేసేసుకోవచ్చు. అయినా ఖర్జూరం చాలా హెల్దీ, చాలా టేస్టీ. అది ఒక బాండి పెట్టేసి ఓకే. స్పూన్ ఆయిల్ గా నెయ్యి ఉంది, నెయ్యి వేద్దామా? కొద్దిగా అవసరం లేదు కానీ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వితౌట్ నెయ్యి కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ నెయ్యి లేకపోతే కొన్ని స్వీట్లు అసలు కష్టంగా అనిపిస్తుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు వేసుకోండి. కొంచెం నెయ్యి వద్దు అనుకుంటే వద్దు. ఇది ఖర్జూర్ పేస్ట్ కొంచెం లైట్ గా ఇది అవుతే చాలా ఫ్రై అయితే చాలా. ఖర్జూర్ వేస్తున్నారు కదా, కొంతమంది షుగర్ వేసే అవసరం లేదు. డయాబెటిక్ వాళ్ళు కూడా తినొచ్చు అనమాట, షుగర్ లేకుండా. అవి కూడా అలా తయారు చేసి పెట్టేసుకొని నిలవ ఉంటాయి. ఇవి చాలా రోజులు లడ్డూలు అలా తయారు చేసుకోవచ్చు వితౌట్ షుగర్. ఇప్పుడు మామూలుగా నీకు అయితే నేను షుగర్ పౌడర్ కలిపిస్తాను. సూపర్. ఇంకా స్వీట్ గా ఉంటాయి. అదే కొంచెం చాలు. ఇలా జనరల్గా ఖర్జూరం మీరు అన్నట్లు స్వీట్ ఎలాగా ఉంటుంది కాబట్టి డైటింగ్ వాళ్ళు, షుగర్ ఇలా ఉన్న వాళ్ళు అయితే అసలు దాన్ని అవాయిడ్ చేసేస్తేనే బెటర్. బాగుంటుంది. ఎందుకంటే టేస్ట్ ఎలాగో స్వీట్నెస్ వచ్చేస్తుంది కదా, నాచురల్ స్వీట్ కాబట్టి ఇంకా బాగుంటుంది. అవసరం లేదు. దీనిలో కొబ్బరి పొడి ఎవరంతా తినగలిగితే ఫ్లేవర్ వేసుకోవచ్చు. సో ఖర్జూరం ఎలాగో కొంచెం స్టిక్కీగానే ఉంటుంది కాబట్టి అది వచ్చేస్తుందేమో కదా ఉందా లడ్డు. అందులో మరీ అలాగా ఉడికించక్కర్లేదు. అంటే కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి అంతే, కొద్దిగా లైట్ గా అవుతుంది, పచ్చివాసన లేకుండా అవుతే చాలు. ఇందులో పంచదార పొడి వేస్తాం. పంచదార పొడి తెలంగాణ కొంచెం ఆ హీట్ కి వాటర్ వచ్చేస్తుంది, అందుకే ఎక్కువ వేడి చేయకూడదు. పంచదార పొడి ఓకే, క్వాంటిటీని బట్టి చాలు. ఎలాగో అది స్వీటే కాబట్టి కొంచెం వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఇది కొద్దిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం లడ్డూలు చేసేసుకొని ఇంకేముంది స్టాక్ పెట్టుకోవడం. అండ్ ఖర్జూరాలతో కూడా మనం చాలా రకాలు చేసుకోవచ్చు. అండ్ ఖర్జూరం ఎలాగో చాలా మంచిది హెల్దీకి, ఐ మీన్ హెల్త్ పరంగా. ఖర్జూరంతో రోల్సా ఎలా మనం మైదా అట్లా? చెప్పను, అప్పుడు చేసి చూపిస్తాను. చెప్పరంటే తెలుసుకొని మీకన్నా ముందు చేసేద్దాం అనుకున్నా. ఇంకా మనం ఖర్జూరంలో మనం కూడా చాలా చేసాం కదా. చాలా చేసాం, పాయసంలో కూడా వేసాము. సో చూస్తున్నారు కదండి ఖర్జూరం లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఖర్జూరం మెత్తగా మనం మ్యాష్ చేసేసుకోవాలి, ఆ మిక్సీలో చేసేసుకోవచ్చు. ఆ సీడ్స్ తీసేసి అది అయిపోయిన తర్వాత కొంచెం గీలో దాన్ని ఫ్రై చేసేసి కొంచెం కొబ్బరి వేసేసి అది కూడా లైట్ గా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి షుగర్ వేసేసుకోవాలి. ఇప్పటి వరకైతే ఆ ప్రాసెస్ రెడీ అయింది. అది ఆరాక లడ్డూలు ఎలా చేసుకోవాలి, ఖర్జూరం లడ్డూలు ఎలా ఉంటాయో చూద్దాం. సో చల్లారింది కదమ్మా? అవునమ్మా. మనం ప్లేట్ లోకి తీసుకుందాం. ఇది అక్కడ పెట్టేసి ప్లేట్ ఇచ్చి గీ ఏమన్నా పెట్టుకుంటే బాగా వస్తుంది. ఇంకా లడ్డూలు ఎన్నో రకాలు చేసుకోవచ్చు కదా, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. బూందీ అని, శనగపిండి అని, శనగపప్పులని, శనగిత్తులని, అబ్బా ఎన్ని రకాలు చేసుకోవచ్చు.
గోందు కూడా చేశాను మన లడ్డు. అవును, మనం పక్క చేయరు అని అది కూడా చేస్తాం. పేపర్ కప్స్ పెట్టి ఇందులో రోల్ చేద్దాం. ఓకే. కొబ్బరి పొడిలో రోల్ చేసేసి పెట్టు. ఈ మాదిరిగా చాలా రకాల లడ్డులు తయారు చేసి పెట్టేసుకోవచ్చు మనం. పూల్ మకానీ లడ్డు చేస్తే కూడా బాగుంటుంది, అది కూడా నిలవ ఉంటుంది చాలా రోజులు. చాలా సులువుగా చేసుకుని ఖర్జూర్ కొబ్బరి లడ్డులు రెడీ అయిపోయి ఇంకా టేస్ట్ చూడండి. ఎస్, సులువు అంటే మామూలు సులువు అయితే చేసుకోవడం ఈజీగా, చాలా చాలా ఈజీగా. ఇంకా చక్కటి లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చా? ఇట్లా ఇట్లా అంటే అయిపోయి అంతే కదా. అసలు ఎంత సింపుల్ అండ్ క్యూట్ అండ్ టేస్టీ ప్రాసెస్ ఇది. అండ్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి, ఖర్జూరం లడ్డు. అండ్ ఎప్పుడు కూడా ఒకటే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా కావాలి, పిల్లలకి చాలా వెరైటీస్ పెట్టాలి అంటే ఇలాంటి ఖర్జూరం లడ్డూతో పాటు ఇంకా ఇలాంటి సింపుల్ ప్రాసెస్ లో చాలా చేసేసుకోవచ్చు. అండ్ ఈజీగా 1 month నిల్వ ఉంటాయి. 15 రోజులు అయితే 15 రోజులు మినిమం. కాబట్టి ఇంకేం హ్యాపీగా చేసుకోవచ్చు. నేనైతే లడ్డు టేస్ట్ చేసేస్తున్నా. చుట్టూ కొబ్బరి, మధ్యలో ఖర్జూరం, బాగుంది కదా. బాగుంది, చాలా బాగుందండి. ఖర్జూరం పైన కొబ్బరి అలా తగులుతూ పంటికి సూపర్ టేస్ట్ ఉంది. అండ్ ఖర్జూరమే స్పెషల్ టేస్ట్ ఉంటుంది. సో ఈ రకంగా ఇంకా బాగుంది. సో డెఫినెట్గా ఈ ఖర్జూరం లడ్డు మీరు కూడా ట్రై చేయండి. ఖర్జూరం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. ఖర్జూరం కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గ్రైండ్ చేసిన ఖర్జూరం, కొబ్బరి పొడి, నెయ్యి, పంచదార పొడి. ఖర్జూరం కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి, గ్రైండ్ చేసిన ఖర్జూరం వేసి కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత కొబ్బరి పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పంచదార పొడి వేసి బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమం చల్లార్చుకుని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని లడ్డూల్లా చేసుకుని కొబ్బరి పొడిలో రోల్ చేసుకుని లడ్డూ కప్స్ లో పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన యమ్మీ ఖర్జూరం కొబ్బరి లడ్డు రెడీ. సో ఖర్జూరం లడ్డు అయితే చాలా బాగుంది. కొబ్బరి, ఖర్జూరం ఆ ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తున్నాయి. మరి ప్రసాదం ఏం పరిచయం చేస్తున్నారు ఈ రోజు? ఏంటంటే సగ్గుబియ్యం తాల్పీట్ అంటారు, కానీ అది మహారాష్ట్ర వాళ్ళు ఐటమ్ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే దాన్ని ఊతప్ప అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓహో, జనరల్లీ మనం దోశ పిండితో వేసుకునే ఊతప్పము సగ్గుబియ్యంతో చేస్తారు. అది రకరకాలుగా ఉంటుంది, ప్రాసెస్ ఫాస్టింగ్ అన్నమాట ఇది. దానిలో ఏంటంటే పల్లి పొడి అవన్నీ వేసి చేస్తారు. కొన్ని దోశలాగా అంటే ఊతప్పలాగా చేస్తారు, కొన్ని ఏమో రొట్టి మాదిరి ఒత్తుతారు. రెండు తాలిపీట్లే. వాళ్ళు తాల్పీట్ అంటారు, మనం సింపుల్ గా ఊతప్ప అంటాం. ఇప్పుడు మన సగ్గుబియ్యం ఊతప్పం అనే అందాం, మహారాష్ట్ర స్టైల్లో. ఓకే, అట్లా. మహారాష్ట్రలో దాన్ని సగ్గుబియ్యం తాల్పీట్ అంటాం. మనం ఆంధ్ర తెలంగాణలో ఉన్నాం కాబట్టి సగ్గుబియ్యం ఊతప్పం అందాం. అంతే, ఈజీగా ఉంటది కదా. కానీ ప్రాసెస్ మాత్రం అక్కడ వాళ్ళు చేసేటట్లే. ఓకే, సో మరి సగ్గుబియ్యం ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామమ్మా? చూద్దాం. ఓకే, సగ్గుబియ్యం ఊతప్పం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సగ్గుబియ్యం పొడి, ఉప్పు, కారం, ధనియాలు జీరా పౌడర్, పల్లీ పౌడర్, నూనె, కరివేపాకు. సో సగ్గుబియ్యం ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదమ్మా. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఒక పెద్ద బౌల్ ఏమ్మా, ఇదో సగ్గుబియ్యం ఇలాగా మిక్సీలో వేసేసి బాగా గ్రైండ్ చేయాలి, పొడి పౌడర్ చేసేయాలి. భలే ఉంది కదా. జనరల్ సగ్గుబియ్యం చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కొంచెం పెద్దవైతే కొంచెం మామూలుగానే ఉంటాయి, బొరుగులు టైప్ లో వస్తాయి కదా అవి. సో వాటిని మనం మెత్తగా పౌడర్ లా చేస్తాం. దోశకు కాబట్టి మెత్తగా చేసాం. అవును, ఒక స్పూన్ దీనిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇదే సరిపడా వేస్తే కారం వేసే అవసరం లేదు, కానీ లైట్ గా వేద్దాం. అదొక డిఫరెంట్ ఫ్లేవర్ కదా మనం అల్లం పచ్చిమిర్చి అంటే. అవును, ఉప్పు తగినంత,
బంగాళదుంప ఉడికించి ఇలా తురిమి పెట్టేసుకోవాలి. ఓహో, దీంట్లో స్పెషాలిటీ ఆలు. ఆలు వాళ్ళు అన్నిట్లో ఆలు వేస్తారు. అవును, వాళ్ళకి ఇక్కడ ఆలులు ఎక్కువ దొరుకుతాయమ్మా. దొరుకుతాయి అని ఫాస్టింగ్ కూడా పనికి వస్తుంది వాళ్ళకి. అవును అవును, వాళ్ళు ఈవెన్ రోటీస్ లో ఆలు కర్రీ ఇంకా మాక్సిమం అన్ని ఆలు 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 ఉంటుంది. అదే మనకి బోల్డ్ అన్ని కూరగాయలు ఉన్నాయి తినడానికి. ఇది పల్లి పొడి. పల్లి పొడి అంటే మాక్సిమం ఈ ఫాస్టింగ్ అప్పుడు చేసుకుంటారా అవి? ఫాస్టింగ్ తాలిపెట్టి ధనియాలు జీరా పొడి, ధనియాలు జీలకర్ర. ఓకే, జనరల్ గా అయితే ఫాస్టింగ్ అప్పుడు కొన్ని మాత్రమే మనం తినొచ్చు అనమాట, అన్ని కూడా తినకూడదు. రైస్ ఐ మీన్ ఆ టైప్ ఆఫ్ వంటలు అయితే మనం అసలే తినము. బట్ కొన్ని ఏవైతే మనం ఫాస్టింగ్ అప్పుడు తినొచ్చు అవి తెలుసుకుంటే మాత్రం ఫాస్టింగ్ అప్పుడు కూడా ఫుల్ గా లాగేయచ్చు. కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర కూడా వేస్తారు. అండ్ ఈవెన్ మనం కొంతమంది ఆలు కొంచెం ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ప్రిఫర్ చేయరు కదా, మానేయచ్చు. ఆలు బదులు ఇంకేమన్నా వెజిటేబుల్ వేసుకోవచ్చు అంటారా? చామదుంప వేసుకోవచ్చు, అది కూడా అన్ని దుంపలే కదా. అవును, అందుకని ఫాస్టింగ్ కాబట్టి అవి తినొచ్చు. ఎందుకంటే ఆ స్టామినా ఉండాలి కదా. మామూలు అప్పుడు మానేయాలి, ఫాస్టింగ్ అప్పుడు తినొచ్చు. సో తినమన్నారు కదా అని పొద్దున సాయంత్రం ఇదే పని అదే కాదు. కొంచెం పెద్దవాళ్ళు, హెల్త్ బాగోలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. యంగ్స్టర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అన్ని కూడా మిక్స్ చేసి అన్ని కలిపేసాను. నీళ్ళు ఇవ్వమ్మా. దోశకు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి, లూజ్ గా రావాలి. సో చూస్తున్నారు కదా మహారాష్ట్ర స్పెషల్, మహారాష్ట్ర స్టైల్ సగ్గుబియ్యం ఉత్తప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో సగ్గుబియ్యాన్ని పౌడర్ గా చేయాలి. అది బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు, కారం, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ధనియా జీలకర్ర పౌడర్, కరివేపాకు, ఆలు తురుము, అలాగే పల్లి పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని వాటర్ వేసి ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత వాట్ నెక్స్ట్ చూద్దాం. కొంచెం నీళ్ళు, కొంచెం వాటర్ అయినా పీల్చేస్తుంది. అవును, చాలు. పెనం పెట్టండి. సో పెనం కాగడానికి 2 minutes టైం పడుతుంది. కొంచెం నూనె వేసేమా పెనం మీద. సో ఆయిల్ కూడా వేసాం. సో పాన్ హీట్ అయినట్టుంది కదా, కొంచెం నీళ్ళేమో నీళ్ళు చేస్తా ఉందండి. అవును, సో సగ్గు బియ్యం కూడా కదా. అవును, ఈజీగా లాగేస్తుంది. అదే. సో మనం క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకుంటూ చేయొచ్చు అనమాట. అంతే. కొద్దిగా మందంగానే వేస్తాం కాబట్టి. ఇలాగ ఊతప్పం అంటే మనం తిగ్గానే వేసుకుంటాం కదా. ఇవే రొట్టెలకు కూడా చేస్తారు వాళ్ళు, 2 రకాలు చేస్తారు. కొంచెం పైన ఏమన్నా ఆయిల్ వేద్దామా? వేయాలి. చాలు. ఇది కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ వేసుకోవాలమ్మా, అంతా ఒకేసారి కలపకూడదు. పిండి పీల్చేస్తాం అట్లా. ఇప్పటికే మనకి చాలా వేసినప్పటికీ డ్రై అయింది కాబట్టి వాటర్ ఆ కంటెంట్ ని బట్టి కూడా మనం ఎప్పటికప్పుడు కలుపుతూ వేసుకుంటే బాగుంటుంది. ఇది అయిందేమో చూద్దామమ్మా. చూద్దాం. మనం ఎటు సైడ్ రోస్ట్ అవుతుందో చూసుకొని తీసేసి ఇటు తిప్పేస్తే సరిపోతుంది. మనలోనే తక్కువ ఫాస్టింగ్, అన్ని రొట్టెలు తిన్నా ఫాస్టింగ్ అంటారు. అన్నం తినబోదు చాలు చాలు. జనరల్లీ ఇడ్లీ తినేస్తారు, అన్ని తినేస్తారు. ఎందుకు నేనే తినేస్తాను. అదే అందరం తింటాం. అక్కడేమో ఫాస్టింగ్ అంటే కొన్ని మాత్రమే కొన్నే తినాలి. సో ఇటు పక్క కూడా బాగా రోస్ట్ అయినట్లుంది కదా. కావాలి ఆయిల్ వేయాలమ్మా? అవసరం లేదు, చాలు చాలు. అది ఉంది కదా ఆయిల్, బాగా చాలా ఉంది. అది కొంచెం నిదానంగా కాలితేనే బాగుంటుంది. అలాగే ఇంకొక ఎంత పిండి అంతా చేసుకోవచ్చు. ఇంక ఇదే ప్రాసెస్ లో చేసేసుకోవచ్చు. తీసేస్తున్నాను. కాలిందా లేదా చూడాలి. కాలింది. ఇవన్నీ నిదానంగా కాలుతాయి. సోని మందంగా వేసాము, అందులో ఆలు కదా పచ్చిదనం ఉంటుంది. తిప్పుదామా ఇప్పుడు? ఇచ్చేసి డైరెక్ట్ వేసేద్దామా ప్లేట్ లోకి? సో ఇంకా నైవేద్య పాత్రలో డైరెక్ట్ షిఫ్ట్ చేసేసుకున్నాం. అంతే. సేమ్ ఇదే ప్రాసెస్ లో అది కూడా వేసుకుందామా? వేసేసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా వచ్చింది ఊతప్పం. ఇదే ప్రాసెస్ లో అన్ని వేసేసుకొని ఇట్లా తీసేసి ఇట్లా వేసేసుకోండి. దైవుడికి పెట్టండి, తర్వాత మింగేయండి. బాగా వచ్చాయి కదా? బాగా వచ్చాయి. అదే సగ్గు బియ్యం ఊతప్పం. మనం వాళ్ళేమో తాలిపిట్ట అంటారు. రెడీ అయిపోయాయి. ఇంకా ప్రసాదం తప్పకుండా. ఇలా సగ్గు బియ్యం ఎవరికి పెడతారు? సగ్గు బియ్యానికి కూడా వాళ్ళు అందరికి పెడతారు, కానీ మోస్ట్లీ ఎక్కువగా గణేషే కదా. మహారాష్ట్రియన్స్ అంటే గణేష్.
అండ్ జనరల్ గా మనం సగ్గుబియ్యం పాయసం కూడా అందరికి పెడుతూ ఉంటాం అందరికి పెడతాం కాబట్టి కాబట్టి మనకు పర్వాలేదు. పర్లేదు, ఎవరికైనా పెట్టేయచ్చు. అంతే. వాళ్ళు మాత్రం వినాయకుడికి ఎక్కువ వాళ్ళ పెడుతూ ఇష్టం. ఉంటారు. Yes. అదే. సో సగ్గుబియ్యం తాల్పీట్ లేకపోతే మహారాష్ట్ర స్టైల్ సగ్గుబియ్యం ఊతప్పం అని మనం పిలుచుకుంటున్నాం, ఊతప్పం అని. సో మరి ఊతప్పం అయితే రెడీ అయిపోయింది కదా, ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టేద్దామా. కాలుతుంది, చాలా కేర్ఫుల్ గా తింటా. అదే క్రిస్పీగా ఉంది. కొద్దిగా కాలడం లేట్ అవుతుంది కానీ బాగుంటుంది తర్వాత. సగ్గుబియ్యం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది, చాలా బాగుంది. అదే కాలడానికి క్రిస్పీగా ఉంది, సాఫ్ట్ గా ఉంది, అండ్ ఫ్లేవర్స్ ఆలు బాగా బాయిల్ అయిపోయింది. జీరా, ధనియాల పొడి ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. పల్లి సూపర్. సో ఫ్లేవర్స్ అన్ని కూడా అదిరిపోయాయండి. సో ఈ రకంగా చేస్తే ఎవరైనా వదిలిపెడతారా చెప్పండి? మా అంత దేవుడి కన్నా ముందు మనమే తినేస్తాం, అంత టేస్టీగా ఉంది అనమాట. కాబట్టి ఫస్ట్ నేనైతే సిన్సియర్ గా నైవేద్యం పెట్టా, తర్వాత నేను తిన్నా. కాబట్టి మీరు కూడా ఇంతే సిన్సియర్ గా ప్రిపేర్ చేసేసుకుని దేవుడికి పెట్టేసి ఆ తర్వాత మీరు కూడా ఆరగించండి. మరి ఈ సగ్గుబియ్యం ఊతప్పంకి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దామా. సగ్గుబియ్యం ఊతప్పం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సగ్గుబియ్యం పొడి, ఉప్పు, కారం, ధనియాలు జీరా పౌడర్, పల్లీ పౌడర్, నూనె, కరివేపాకు. సగ్గుబియ్యం ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సగ్గుబియ్యం పొడి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కారం, ఉడికించిన బంగాళదుంప తురుము, పల్లీల పౌడర్, ధనియా జీరా పౌడర్, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత వాటర్ వేసి మిక్స్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి పాన్ వేడైన తర్వాత ఊతప్పం లాగా వేసుకుని 2 సైడ్స్ రోస్ట్ చేసుకుని నైవేద్యపు పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం ఊతప్పం రెడీ. సో సగ్గుబియ్యం ఊతప్పం అదిరిపోయింది, ఖర్జూరం లడ్డు ఇంకా అదిరిపోయింది. రెండు కూడా సూపర్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఏ రోజుకు ఆ రోజు చాలా కొత్త రుచులు కొత్తగా అనిపిస్తున్నాయి. అండ్ ఈ రోజు మా ప్రేక్షకులందరికీ వారితో పాటు నాకు కూడా ఈ 2 వంటకాలు రుచి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో ఖర్జూరం లడ్డు అలాగే సగ్గుబియ్యం ఊతప్పం రెండు కూడా చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.